మదన కామెడీ షో. రీసెంట్ గా రాజు బెట్స్ రాంబాయ్ మూవీ చాలా పెద్ద హిట్ అయింది కదా. ఆ సినిమాని మన జబర్దస్త్ స్టేజ్ మీద రిలీజ్ చేయబోతున్నారు. మనకు ఒక కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారు మన కెవ్వు కార్తికేయన్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. మా బ్యాండ్ మామూలు బ్యాండ్ కాదు. ఎవరి బ్యాండ్ రాయిది? రష్మి, మా బ్యాండ్ ఎంత ఫేమస్ తెలుసా? తెలీదు. ఖుష్బు గారి పెళ్లికి బ్యాండ్ ఎవరు కొట్టిరు తెలుసా? బ్యాండ్ మేళం వాళ్ళు. మా బ్యాండ్ లోకల్ కాదు మేడం, ఇంటర్నేషనల్. అందుకని వీడు అమెరికా నుంచి వచ్చిండు. అలెక్స్. From Telangana. నాకు డౌట్, చెప్పు. అమెరికాకి ఇండియాకి తేడా ఏంటి? ఇండియాలో పేరెంట్స్ కి 5-6 పిల్లలు ఉంటారు, అమెరికాలో పిల్లలకి 5-6 పేరెంట్స్ ఉంటారు. రాంబాయ్ వచ్చే టైం అయింది. ఇట్లా ఇద్దరులో ఎవరు రాంబాయ్? అది రాంబాయ్ అండి, ఇది బోర్బాయ్ అండి. వస్తే రాంబాయి, రాజు నిన్నే చూస్తున్నాడే. అయినా ఏంటి, వచ్చినప్పటి నుంచి నేను మానసనే చూస్తున్నాను, అసలు వాడు నన్ను చూడట్లేరు. వస్తే నీ పేరు రాంబాయి కాదే, గంగుబాయ్ అని పెట్టాలి. ఏయ్, ఇప్పుడు చూడరా రాంబాయ్ ఇట్లా నా వైపు చూస్తుందో చూద్దాం. అరే చూడకుండా పోతుంది ఏందిరా? అరే నీ మున్నపై చూడకుండా పోతుందిరా. ఇప్పుడు చూడు, బ్యాండ్ కొడుతూ వస్తుంది. ఏ మాట కామాటే, రాజుగాడు బ్యాండ్ మస్తు కొడతాడు కదా. ఏమో నీకే తెలియాలి, నేను ఎన్నిసార్లు కొట్టమన్నా కొట్టేలేదు. ఏంటి బ్యాండ్ సరే ఇప్పుడు చూడరా. రామేంద్ర కోపంగా చూస్తుంది. ఏం రాశాడు? రాజ్ లవ్స్ రష్మి అంటారు. ఏంది పేరు రాసింది కొట్టినావా? కాదు, రష్మి పేరు రాసినందుకు కొట్టాను. రాజు వెట్స్ రాంబాయి అని రాయి. అయితే ఇది నా పేరు రాయాలి కానీ ఇద్దరు చేతులు ఉణుకుతున్నాయంటే ఈ మధ్య అయితే అర్థం చేసుకోవచ్చు. నువ్వు మానస్ అన్నావు కదా రష్మి అన్న, అంతే. లేకపోతే నేను లవ్ చేసేది రాంబాయినే. చెల్లు రాంబాయ్, నువ్వు ఒప్పుకుంటే కందం ఒక బాయ్. ఆటగాడు, మావాళ్ళ ఆటగాడు కాదు. ఇలా చెప్తే నేను బాయ్ బాయ్ చెప్పాల్సి వస్తుంది. రాంబాయ్ పేరు ఓకే కదా. అయినా ఈ రాజుగాడు అన్ని పాటలకు బ్యాండ్ కొడతాడు. నా ఫేవరెట్ సాంగ్ కొత్త బంగారు లోకం సాంగ్ కి కూడా బ్యాండ్ కొడితే ఎంత బాగుంటుందో. రాంబాయ్, నాన్నగారు అంత సీరియస్ గా ఉన్నారు? నేను ఎవరిని? గవర్నమెంట్ హాస్పిటల్ కాంపౌండర్ ని. అన్న కలెక్టర్ కూడా ఇన్నిసార్లు చెప్పుకొని ఉన్నాడు అన్న. నీకు కూడా గవర్నమెంట్ నన్ను తీసుకొచ్చి పెళ్లి చేస్తా. మరి బ్యాండోడు కూడా వస్తాడే పెళ్లికి. నాకు బ్యాండ్ ఇచ్చి పెళ్లి అయినా అన్న. గవర్నమెంట్ నౌకర్ అంటే బ్యాండ్ ఇచ్చి పెళ్లి బ్యాండ్ మస్తు కొడతాడు కదా. ప్లీజ్ ఇంకన్నా గవర్నమెంట్ ఆఫీసర్ ని, కాంపౌండర్ ని వెనక్కి వెళ్తానా. డంబర్ గారు రా, माझ्या फोन పట్టుకునేటో వేణ్ రాడు. అరే డంబర్ ఎటు పోయినవురా? కొత్త పట్లకి తినపోయినా చూడరా చెప్పరా, ఇలా పెట్టినా చెప్పు. వీడియోస్ లో పోయి ఎక్స్ ఓపెన్ చేయి. పేనా ఏమొచ్చినాయి? ఏబీసీలు వచ్చినాయి. సి ఓపెన్ చేయి. చేసిన ఒక 2 వచ్చినాయా? వచ్చినాయి. 3 ఓపెన్ చేయి. చేసిన. ఏమొచ్చింది? వైజెట్ వచ్చింది. ఎక్స్ ఓపెన్ చేయి. అరే ఇంకెన్ని ఓపెన్ చేయాలి? ఇంకెలా పెట్టారా నువ్వు? ఇది ఒకటే ఓపెన్ చేయరా? ఒరే ఏంద్ర ఈ వీడియోలు? చిన్న కథ కదిరిద్యా. డిలీట్ చేయరా, డిలీట్ చేయి. వద్దురా, మాయకు ఫోన్ పోయిందని చెప్తా. మళ్ళీ ఎక్కిస్తారా? నువ్వు సామాన్యుడు కాదురా. ఇంకా రాంబాయ్ రావట్లేదు. రాంబాయ్ ఇంద్ర చూస్తలేదు నన్ను. ఓ కంకర్రాయ్ కాదు రాంబాయ్. నేను అడుగుతా. రాంబాయ్ ఏం రాజు ఈ టైంలో వచ్చాడండి? లేకపోతే అర్ధరాత్రి 12 గంటలకు రమ్మంటావా? ఆ టైంలో వచ్చినా బాగుండేది. కాదు, నాతో ఎందుకు మాట్లాడట్లేవు? నన్ను ఎందుకు చూస్తలేవు? రాజు నిన్ను చూస్తేనేమో మా అయ్య కొడతాడు, వస్తే నీ అమ్మ. చూడకపోతేనేమో నువ్వు కొడతాను. మీ అయ్య కొడుతున్నాను నిన్ను. అవును రాజు. మనం పెళ్లి చేసుకోవాలి, లేచిపోదాం. 7 గంటలకి ముత్యాలమ్మ షెడ్ దగ్గరకు వచ్చాయి. సరే రాజు. 7 అవుతుంది, ఇంకా రాంబాయ్ ఎత్తలేదురా. ఫోన్ చేద్దాం. చెప్పులు కస్టమర్ కేర్ నెంబర్ చెప్పరా. కస్టమర్ 198.
హలో సార్ 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 నమస్తే సార్. నమస్కారం, నా పేరు భాస్కర్. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? భాస్కర్ సార్, భాస్కర్ నా ఫ్రెండ్ సార్. వాడని రాంబాయి పానం కంటే ఎక్కువ ప్రేమించుకున్నారు సార్. అయితే వాళ్ళ ఇంట్లో పెళ్లి కొప్పుకోద్దని లేచిపోతారు సార్. దానికి మేమేం చేయాలి సార్? సార్ ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తాను సార్. అప్పుడప్పుడు మీరు మాకు ఫోన్ చేస్తారు కదా సార్. అట్లా ఒక్కసారి ఆ ఫోన్ నెంబర్ కి కమ్ టు ముత్తలమ్మ షెట్ సార్, కమ్ టు ముత్తలమ్మ షెట్ అని ఒక్క మెసేజ్ పెట్టండి సార్, ఒక్క మెసేజ్ పెట్టండి సార్. ప్లానింగ్ సారీ అండి, దయచేసి మేము ఇలాంటివి చేయకూడదు. 10 రూపాయలు లోనుకో 12 రూపాయలు దొబ్బుతారు, 20 రూపాయల లోనుకో 6 రూపాయలు దొబ్బుతారు. అర్థమైంది సార్? ఎప్పటి నుంచో మీ సిమ్ వాడతానగా. ఇప్పుడు రాకపోతే దాని సంగతి చూస్తారు. చెప్తే మన సంగతి మనం చూస్తారా? ఏం కాదు, అయ్యి వచ్చినా ఎవడొచ్చినా ఊకునేది లేదు. నువ్వు జరుగు. ఏ రాంబాయ్ బయటికి రా. 7 గంటలకు ముత్యాలమ్మ చెట్టు దగ్గర రమ్మనగా ఎందుకు రాలేదు? నేను మా నాన్న వదిలేసి నేను రాలేను. మరి ఏం చేద్దాం చెప్పి, ఎట్లా పెళ్లి చేసుకోవాలి మనం చెప్పు. నువ్వు స్టార్టింగ్ లో డైలాగ్ చెప్పిన రాంబాయి నువ్వు ఒప్పుకుంటే కందం ఒక బాయ్ అన్న. ఎస్ కందమా? మనకంటే పెళ్లి కుప్పుకుంటారు, పెళ్లి కుప్పుకుంటారు. దా అరే డాంబర్, అరే డాంబర్. ఏందిరా? అదే నేను రాంబాయి పిల్లల్ని కందాం అనుకుంటున్నాం. కానండి దానికి నాకేం చెప్తారా? అదే కదా. అదే నీ హెల్ప్ కావాలరా, అదే నీ హెల్ప్ కావాలరా. చిచ్చి నీ అన్ని బుర్రలా లేకపోతే ఏంది? అబ్బో. మొత్తం చెప్పనియండి. అరే డాంబర్ మీ ఇల్లు కావాలరా. అరే ఉన్నది గుడిసేరా, జాగ్రత్తరా. కులిసేవు కులిసేవు. సరేరా. రాంబాయి చెప్పు రాజు. ఏమని అనిపిస్తుందా? ఏమనిపించలేదు. ఏమనిపించలేదా? అయ్యో రాజు, రాంబాయి ఏమని అనిపిస్తుందా? ఏమనిపించలేదు రాజు. అసలు గర్భసంచి ఉందా నీకు? నాకుందిరా, నీకుందా? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఇంటికి పో, నువ్వు ఫస్ట్ ఇంటికి పో. ఏమైంది అట్లున్నావు? తలనొస్తుంది నాన్న. ఎలాగ ఉంది? తనలో వస్తాను. అవును నాన్న. ఇంత పని చేసినవే నువ్వు. నాన్న నాన్న ప్లీజ్ నాన్న, ఇంజెక్షన్ నాన్న. ఏంది ఏం చేస్తాను? అది నా పిల్లం. నీకు ఉద్యోగం లేదా? ఎవరా పిల్ల నీకు? గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని మాట్లాడు. నేను గవర్నమెంట్ జాబ్ చేస్తాను. ఏం జాబు? 100 రోజుల పని. 100 రోజుల పని. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే మీ కూతురు నుంచి పెళ్లి చేస్తావా? చూడు, విత్ ఇన్ 6 నెలల్లో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోకపోతే నా పేరు రాజ్గఢ్ కాదు. తెచ్చుకొని మాట్లాడరా. తెచ్చుకుంటా. ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. జాబ్ వచ్చింది, జాబ్ వచ్చింది. చెప్పు. జాబ్ వచ్చింది. నా అల్లుడు. హలో హలో, గవర్నమెంట్. నువ్వు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను ఈ పెళ్లికి. నాన్న ఎందుకు ఒప్పుకోనా? నా కొడుకు గవర్నమెంట్ ఎంప్లాయ్. మరి నీ కూతురికి ఏముంది? మరి నీ కూతురికి ఏముంది? నేను కూడా జాబ్ తెప్పిస్తా. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. నాన్న నాన్న నాకు జాబ్ వచ్చింది నాన్న. చెప్పాలి బిడ్డ. ఈ అమ్మాయి నా కోడలు. అది నేను ఒప్పుకోను. నా బిడ్డ ప్రిన్సిపాల్, మీ టీచర్. అయితే నీ కూతురు కంటే నా కొడుకు ఇంకా పెద్ద ఉద్యోగం వచ్చేలా నేను చేస్తాను. ఏంట్రా చూసుకునేది? మీ ఈగోలు తగలయ్యా. గవర్నమెంట్ జాబ్ ఉంటేనే పెళ్ళా? పెళ్ళా? గవర్నమెంట్ జాబ్ ఉంటే పెళ్ళి. అరే రూమ్ రెడీ చేయండి, మేము పెళ్లి చేసుకుంటాం. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. వెల్ డన్. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన హిట్ సినిమా రాజు వెడ్స్ రాంబాయి స్పూఫ్ కింద చేశారు మా కేము కార్తిక్ అండ్ టీమ్. అండ్ ఆ సినిమాలో ఒరిజినల్ గా హీరో ఫ్రెండ్స్ చేసిన యాక్చువల్ క్యారెక్టర్స్ ఈ స్కిట్ లో పార్టిసిపేట్ చేశారు. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ద త్రీ ఆఫ్ యూ. ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. ఖుష్బు గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? బాగుంది కేవు కార్తిక్. మ్యామ్ థాంక్యూ. మీ ముగ్గురు ఒరిజినల్ సినిమాలు చేశారు. వెల్కమ్ టు జబర్దస్త్. అండ్ యాజ్ యూజువల్ సుష్మా అందరూ మీరు కూడా బాగా చేశారు. నానా క్యారెక్టర్ అన్ని బాగుంది. మను గారు ఎలా అనిపించింది? చాలా బాగుంది. మనోడు ఇన్వాల్వ్మెంట్ క్యారెక్టర్ లో కలిసిపోయాడు. ఈ రోజు జబర్దస్త్ కి రావడం మీకు ఎలా అనిపించింది? ఫుల్ హ్యాపీ. థ్యాంక్స్ అన్న కార్తీక్ అన్న. మా మమ్మీ డాడీ కూడా జబర్దస్త్ బాగా చూస్తారు. నీ దయ వల్ల జబర్దస్త్ కోరిక కూడా తిరిగిపోయింది. రాంబాయి నీ మీద నాకు
మరి అఫ్ కోర్స్ మీరైతే ఇంతకు ముందు కూడా జబర్దస్త్ లో గానీ SGC లో గానీ వచ్చారు. So మరి ఈ సాయి రావడం ఎలా అనిపిస్తుంది? నేను ఇక్కడ నుంచి వెళ్ళినా కదా, ఇక్కడికే వచ్చి ఇక్కడ నా సినిమాది నేను చేసుకోవడం నాకు చాలా హ్యాపీ ఉన్నది. Alex, how are you doing today? చాలా ఆనందంగా ఉందండి, ఎందుకంటే నేను ట్రై చేసే జబర్దస్త్ కి మా సినిమా సక్సెస్, ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియన్సే మమ్మల్ని ఇక్కడ నిలబెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. సరే 2025 లో మాత్రం మీరు మీ వైఫ్ తో లండన్ లో మంచిగా పండుగ జరుపుకున్నారు. మరి 2026 లో కొత్త రెజల్యూషన్స్ కానీ సిరి ఈ న్యూ ఇయర్ మనం కలిసిలేము, కానీ నెక్స్ట్ న్యూ ఇయర్ నుంచి ప్రతి ఇయర్ మనం కలిసే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ సిరి, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కేమో కార్తిక్ అండ్ టీమ్. థ్యాంక్ యూ.